కేసీఆర్ దీక్ష ఈ రోజు నవంబర్ 29 నుంచి ఒక తెలంగాణ ఏర్పడడానికి శ్రీకారం చుట్టిందంటే అది కేసీఆర్ దీక్షతో సాధ్యమైంది అనేది బహుశా మనందరికీ తెలిసిన విషయం. ఈ దీక్షతోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఎందుకంటే ఆ సమయంలో మేమందరం కూడా ఉద్యమంలో కేసీఆర్ గారితో అండగా ఉన్నాం. దేవుల సంఘంలో ఉద్యోగ సంఘం తరఫున అట్లాగే మేమందరం కూడా నిర్వహిస్తున్నా అనేక మంది కూడా దీక్ష మొదలుపెట్టినప్పుడు చాలా మంది మళ్ళా ఇందులో రాజకీయ రాజధాని ఏముంటున్నారు అని చాలా మంది ఎగతాలు చేశారు. అప్పుడున్న సమైక్యాంధ్ర ప్రభుత్వం, అప్పుడున్న పోలీసులు తీవ్ర నిర్బంధాలు పెట్టి దీన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందే అందరితోనే అన్ని సంఘాలని, తెలంగాణ ఉద్యమ సంఘాలని సన్నద్ధం చేసి తెలంగాణ సాధన కావాలంటే, తెలంగాణ సాధ్యం కావాలంటే రాముల రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోతే సాధ్యం అవుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజు నవంబర్ 29. అట్లా ముందుకు పోకుండా మనం గుడ్డెత్తు చేయగలనట్టు పోతే, గుడ్డెత్తు చేయబడ్డట్టు పోతే మనుషుల ప్రాణాలు పోతే తప్పించి మన ఆశయం సిద్ధించదని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు పోయిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణ తెచ్చిపెట్టింది. తెలంగాణ తెచ్చిపెట్టిన తర్వాత 10 ఏళ్ల కాలంలో చాలా అద్భుతంగా ఆనాడు తెలంగాణ ప్రజలు ఏమేమైతే ఆకాంక్షించారో, ఏమేమి జరగాలని కోరుకున్నారో ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 80% ఆకాంక్షల్ని నెరవేర్చిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే, ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పోవాలి, తెలంగాణ వచ్చేంత వరకు నేను మళ్ళీ హైదరాబాద్ లోకి అడుగు పెట్టాలని చెప్పి ఆనాడు ప్రమాణం చేసి కేసీఆర్ గారు అన్ని సంఘాలను పెట్టి ఇండివిజువల్ ఎవరి వాళ్ళని పిలుచుకొని తెలంగాణ భవన్లో కొందరితో బయట కొందరితో మీటింగ్ పెట్టి నేను 29 నుంచి దీక్ష పోతున్నా, దీక్ష పోతున్నా, మళ్ళా నేను వచ్చుడు, నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడు జరగాలి అని చెప్పి ఆనాడు ముందుకు పోయి తెలంగాణ సాధనకు కారణమైన వ్యక్తి, మౌనంత వ్యక్తి మన కేసీఆర్ గారు. అంతకంటే ముందు ఉద్యమాలు జరిగినాయి, అనేక మంది చనిపోయారు, తుఫాను గుణము బలైపోయారు. ఇక్కడే మన ముందు పెద్ద మనుషులు ఉన్నారు. ఇక్కడనే వీళ్ళ కళ్ళ ముందే నాకు తెలిసి సదాశివ జరిగిన సంఘటనలో ఎవరైనా ఉండుంటారు, మా కళ్ళ ముందే జరిగినట్టు అటువంటి సంఘటన చాలా అనేక మంది, రాధాకృష్ణ, భీమంపల్లి శంకర్, అక్కడ కిషన్ రావు అనే వ్యక్తి కూడా చాలా మంది అట్లా గుర్తిస్తుంటే మన జిల్లాలో అనేక మంది తెలంగాణ కోసం బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి సంఘటన నుంచి ఎటువంటి ప్రాణనష్టం జరగదని చెప్పి మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక ప్రజా ఉద్యమాన్ని మొదలుపెట్టే వ్యక్తి కేసీఆర్ గారు. ఆ దీక్ష ఫలితంగా తెలంగాణ విషయాన్ని మనందరం గుర్తరి ఇంత కష్టపడి, ఎందుకంటే నవంబర్ 9 సాధ్యం కాలేదు. నవంబర్ 9 తర్వాత దానికి కేసీఆర్ గారు ఏమన్నా 3 రోజులు ఇక్కడ మొదలు పెడితే మీకు మళ్ళీ డిసెంబర్ 9 దాకా దాన్ని సస్టైన్ చేయడానికి అనేక మంది, అనేక సంఘాలు, అనేక మంది ప్రణాళిక ఇచ్చారు. డిసెంబర్ 9 దాకా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు, అప్పటికే జేఏసీ ఏర్పడలేదు. ఇప్పుడు చాలా మంది నాయకులు జేఏసీ సాధించిందని చాలా మంది జబ్బలు చేసుకుంటారు. కానీ అంటే జేఏసీ కృషి కారణమే, కానీ డిసెంబర్ 9 సాధ్యమైంది. కేసీఆర్ గారి దీక్ష, ఓయి విద్యార్థుల దీక్షతో సాధ్యమైంది. ఇది చారిత్రక వాస్తవం. డిసెంబర్ 9 ప్రకటన రాకపోయి ఉంటే, నిజంగా డిసెంబర్ 9 ప్రకటన రాకపోయి ఉంటే అప్పుడు అసలు ఏం ఊహించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆనాడు 2 రోజుల సంఘటనలన్నీ ప్రత్యక్ష సాక్షులుగా దేవప్రసాద్ కావచ్చు, మిత్రులు ప్రత్యక్ష సాక్షులుగా మేమంటే ఆనాడు ఏం జరిగిందో చలో హైదరాబాద్, ఆ చలో హైదరాబాద్ లో ఆనాడు తెలంగాణ రాకపోయి ఉంటే సీమాంధ్ర అసెంబ్లీని మనం అందరూ కూడా తగ్గబెట్టుకోవాలి. అటువంటి ఉద్రేకం కేసీఆర్ గారు అని చెప్పి మనం తప్పకుండా చెప్పాల్సిన అవసరం. అటువంటి వ్యక్తి ఇప్పుడు అందరం కూడా ఎప్పటికైనా సరే అటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎక్కువ ప్రణాళిక ముందు పోయాడు. 10 ఏళ్ల కాలంలో చాలా మంది చెప్తుంటారు
మాకేమొచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమో ఏమిగా అది చాలా మంది ఎదుర్కొచ్చు. కానీ తెలంగాణ కోసం కొట్టాడింది మనందరం కొట్టాడింది వ్యక్తిగతంగా ఎవరికి వచ్చింది దాని గురించి కాదు. తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కుతున్నాయా లేదా, తెలంగాణ సంపదలు తెలంగాణ ప్రజలకు పంచుతున్నామా లేదా, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నామా లేదా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారా లేదా అనేది ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అనుభవించగలిగాము. అలాగే 2 సంవత్సరాల కాలంలో ఎంత నీచమైన పరిస్థితుల్లో మీ అందరికీ అర్థమవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ మొత్తం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో కేసీఆర్ గారు నిలబడితే మళ్ళీ తెలంగాణను అక్కడి స్థాయికి తీసుకొచ్చే స్థితికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చు. వాళ్ళే అంటారు మేమే ఇచ్చాం అంటారు. మరి మీరే ఇస్తే తెలంగాణకి ఏం చేస్తున్నారు? తెలంగాణ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చివరికి ఈ రోజు నవంబర్ 29 అని చెప్పి కేసీఆర్ గారు దీక్షా దివస్ మనం చేస్తామని చెప్పి ఎలక్షన్ కూడా తీసుకొచ్చి ఎక్కడ సర్వీస్ అప్పుడు ఎలక్షన్ పెడతామని కానీ సడన్గా తీసుకొచ్చి ఎలక్షన్లో ఈ టైంలో తీసుకొచ్చారు. కేసీఆర్ గుర్తుని మానేద్దామని చెప్పి కేసీఆర్ గుర్తును చెప్పిద్దామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఒక రకంగా ఎలక్షన్ కోడ్ పెట్టి చాలా మంది రాకుండా ఎంజాయ్ చేసిందని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పటి పుట్ట వాతావరణాన్ని ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న కనుక మనందరం కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆనాడు అనేక మంది త్యాగం చేస్తే అనేక మంది ప్రాణాలు అర్పిస్తేనే ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యమం చేసేది సాధ్యమైంది. ఈ సాధ్యమైన దాన్ని ఇంకా మనం ఇంకా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణను ఇంకా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనందరం కూడా ఆ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంటేనే మన పార్టీ బలంగా ఉంటుంది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంటేనే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆనాటి జరిగిన సంఘటనని ఇంకా మనం నెరవేర్చుకొని దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఉద్యమంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి అమరవీరులందరికీ కూడా మనం జోహాలు అర్పిస్తూ ఎవరెవరైతే తన ప్రాణాలని తన కుటుంబాన్ని సైతం లెక్కలేకుండా ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించడం ఆ అమరవీరుల సాక్షిగా మనందరం కూడా ఇప్పుడు తెలంగాణ ఫలాన్ని అనుభవించడం కూడా కనుక భవిష్యత్తులో కూడా ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే కేసీఆర్ ఆలోచన విధానం సజీవంగా ఉండాలి. కేసీఆర్ ఏ ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పిస్తాను. అంటే ఒక అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మన తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అంటే మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి ప్రోత్సాహంతో అంటే ఏలాగా మనం ప్రజలకు ఏం చేస్తూ తెలంగాణ ప్రజలన్న ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి ఉద్యమంలో మరి నిజంగా ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు సోనియా గెలిచిందంటే మేము కూడా వాళ్ళ చెప్పాలా భారతదేశం ఇంగ్లీష్లో వచ్చిందని చెప్పాలి. ఎక్కడ ఎక్కడ ఇంటర్వ్యూకి తెచ్చిందా అవునా కదా సోనియా అని నిన్న ఒక ఆయన మాట్లాడుతూ మరి పెద్ద మనిషి అరే తెలంగాణ వచ్చినందుకే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఇవన్నీ దీక్ష మనిషి తెలంగాణ వచ్చును కేసీఆర్ సత్తుడని ఆయన చనిపోయేలా పోరాడుతుంటే అదంతా డ్రామాలు ఎక్కడ డ్రామా ఎవరు డ్రామా చేస్తున్నారు? డ్రామా అంటే తెలంగాణ వచ్చిన డ్రామా చేస్తే అందుకే చనిపోయేలా పోరాడు. మరి మీరేమన్నా ఎవరైనా పోరాడుతున్నా నేను ఒకసారి అనుకోకుండా న్యూయార్క్లో మాట్లాడుతున్నాను. అక్కడ మీటింగ్ జరిగింది. అందరు ఎంపీలు వచ్చి మేము తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. అది చిన్న డ్రామా అన్నమాట కాకుండా అందరు అప్పుడు ఎంపీ అంటే న్యూయార్క్ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి నాకు ఇప్పుడు వెళ్ళిపోయారు. కానీ డ్రామా కానీ ఇది కాదు అక్కడ తెలంగాణ వాళ్ళు కేసీఆర్ భక్తులు అన్నట్టుగా కాబట్టి ఆ రకంగా ఇంత
మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవేళ తెలంగాణ రాలేదనుకోండి, మరి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా, మరి మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారా, మరి కొంచెం ఆలోచన చేయాలి. డ్రామా కావాలి కానీ నాటకం చేసే కానీ అదే ఒక్కసారి ఆలోచించాలా. స్టేట్ వచ్చిన తర్వాత గతంలో తెలంగాణ గురించి చాలా మంది మాట్లాడేది చాలా తెలుసు. ఒకరేమో 20 ఫార్ములా అన్నారు, 6 6 ఫార్ములా అన్నారు. ఏ ఫార్ములా పని అందుకే కేసీఆర్ 20 ఫార్ములా అంటే ఏమన్నా అంటే మేము 20% నాకు తెలుసు అంటే 20% ఉద్యోగాలు 20% ఉద్యోగాలు ఎక్స్ట్రా ఇవ్వాలని. అలాగే 6 ఫార్ములా ఏ ఫార్ములా పనిచేయలేదు, తెలంగాణ చేయలేదు. అవన్నీ డ్రామాలు. 6 ఫార్ములా 20 ఇది ఫార్ములా ఒకసారి మహేష్ గారు అర్థం చేసుకోవాలి. 6 ఫార్ములా 20 ఫార్ములా ఇది డ్రామా. కానీ అది కాదు కదా, ఇప్పుడు డిక్షనరీ వచ్చి డ్రామా. కనీసం మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి ఎవరు ఏ కష్టపడడం తెలంగాణ గురించి. గతంలో చాలా మంది మరి ఇప్పుడు ఇక్కడ ఇక నిజంగా కూడా అక్కడ మరి 69లో మరి పోరాడినటువంటి వ్యక్తులు ప్రస్తుతంగా ఉండడం ఇది నిజంగా మనకు ఆలోచన చేయాలి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా ఒకసారి ఆలోచించాలి. తెచ్చిన తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చేయాలా, ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా మరి స్టేట్లో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి స్కీములు తెచ్చింది. ఎవరికైనా తెలుసా కళ్యాణ లక్ష్మి? ఎవరికైనా తెలుసా కేసీఆర్ కిట్టు? ఎవరికైనా తెలుసా? మరి ఇది పరిస్థితి ఆ రోజుల్లో చేసినట్టు పరిస్థితి. అలాగే సన్మానించుకున్నటువంటి ఉద్యోగాలు 69 నుంచి తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి పెద్దలు ఆర్ సుభాష్చంద్ర గారు, ఆర్ నరసింహ గారు, జె గోపాల్ గారు, రామతీర్థం గారు, శ్యామరావు గారు, కిషన్రావు గారు, వారికి మా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు. 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఆ 50 సంవత్సరాల పోరాటం మరి కేసీఆర్ గారు చర్చలో మరి తెలంగాణ చర్చలో అన్న నిదానంతో మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రాణాలు సైతం లెక్కలే కూడా 29 నాడు ప్రాణాలు పోయినా లెక్కలేకుండా మరి మరి మనం సాధించేది ఏముండదు అనే మరి దీక్షతో మరి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కూడా ఏ రకంగా ఉండాలి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పనిచేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు మరి ఆయన ఈ దీక్ష భూమి తెలంగాణ సాధించు మరి ఇప్పుడైతే నామరూపం లేకుండా చేస్తామనే కంకణంతో కంకణం ముద్రే పనిచేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు మరి వాళ్ళకి ప్రజలే తగిన బుద్ధి గుణపాఠం చెప్పని పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా మరి ప్రజలు కూడా ఎప్పుడు ఎదురు వస్తుందని ఎదురు చూపుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్న సందర్భంగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొంత
ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రోజు బస్సులకు సంబంధించి నామినేషన్ ఆఖరి రోజు కాబట్టి మరి వారంతా ఆ పనిలో ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 29 నవంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రారంభం 50 నుంచి ఆంధ్ర ప్రాంతం ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసి భాషా సంయుక్త రాష్ట్రంలో విలీనం తెలంగాణని ఒక హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆ రోజు బలవంతంగా ఆంధ్రప్రదేశ్ మార్చినప్పటి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్గా మార్చినప్పటి నుంచి ఒక సుదీర్ఘకాల పోరాటం తెలంగాణ ఖండించలేదు. అనేక మంది నాయకులు తెలంగాణ కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ తమ పదవుల కోసం స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో విఫలమైనటువంటి విషయం వాస్తవమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అందుకే తెలంగాణని ఎవరైనా అంటే ఇది కేవలం ఒక రాజకీయ నిర్మాణం తప్ప ఒక దుకాణం తెరవడం తప్ప ఇంకొకటి కాదని ప్రజలందరూ కూడా భావించారు. అటువంటి సందర్భంలో ప్రజలకు విశ్వాసం ఇచ్చేటువంటి ప్రజలకి అవసరమైనటువంటి ఉద్యమాల నేపథ్యంలో కేసీఆర్ గారు గత 50 సంవత్సరాలుగా తెలంగాణ నేల మీద జరిగినటువంటి అనేక పోరాటాలు అధ్యయనం చేసి భారతదేశ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక రోడ్ మ్యాప్ను వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే వారి నిజంగా ఆవిష్కరించుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందు చాలా మంది హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్గా చేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్గా మారితే తెలంగాణ ప్రజలకు సరైనటువంటి న్యాయం దక్కదని కేసీఆర్ గారు ఆ రోజు ఆ ఆడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రోసే ప్రభుత్వానికి ఒక ధీటైనటువంటి వారిని ఇచ్చి ఒకవేళ హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే తెలంగాణ అడ్డుగుణమవుతుంది. మా గతంలో ముల్కీ సభని మీరు తీర్పు చెప్తే ఆ తీర్పును సమైక్య నాయకులు సవరించుకొని ముల్కీ న్యూస్ను మరి ఆనాడు తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని కేసీఆర్ గారు సిద్దిపేటలో నవంబర్ 21న ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. మీకు అందరికీ తెలుసుకోవడం అందరూ కూడా అందులో పాల్గొని చాలా మంది పెద్ద ఎత్తున ఆ సభ జరిగి ఆ సభలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా ఉద్యోగులు పెండలు చేస్తారు, మా వాళ్ళందరూ కూడా గంటలు చేస్తారు, అవసరమైతే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అమరవీరుల దీక్ష పోతారని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడంతో తెలంగాణ మొత్తం అటుడికిపోయినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. అందుకే కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి అందరినీ ఉద్యమకారుల్ని ప్రజా సంఘాలని పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని హరీష్ రావు గారి నేతృత్వంలో మన సిద్దిపేటలో సభ జరిగిన తర్వాత ఆ సభ నుంచి వచ్చినటువంటి ఉత్సాహాన్ని ఒక బలంగా మార్చుకొని కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ వచ్చులో కేసీఆర్ వచ్చులో నినాదం తీసుకొని 29 నాడు దీక్ష కూర్చుంటారని చెప్పి తీగల గుంటల పని నుండి కరీంనగర్ నుండి బయలుదేరుతుండగా అలంలో అరెస్ట్ చేసి ఖమ్మంలో పురకాలంటే ఎవరు కేసీఆర్ తీసుకుపోయినా ఏమైనా జై తెలంగాణ నినాదం ఖమ్మంలో ఉండదని ఖమ్మం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ ధర్మమైనటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం నడపడం జరిగింది. 29 నాడు రోజు ఆ రోజు రంగరావుపల్లికి వచ్చి హరీష్ రావు గారు రాత్రంతా 25 నాడు రంగరావుపల్లిలో మరి కేసీఆర్ గారు దీక్ష కోసం ఏర్పాటు చేసుకుని చుట్టుముట్టినటువంటి నేపథ్యాన్ని చూశాం. అట్లాగే కరీంనగర్లో కేసీఆర్ గారు బయలుదేరుతుంటే వేలాది మంది పోలీసులు కూడా కేసీఆర్ అరెస్ట్ చేసి
తెలంగాణ ఉద్యమాన్ని మరి మొదట్లోనే దీన్ని అణచాలని ప్రయత్నం చేసి కానీ కేసీఆర్ గారు ఉన్నటువంటి గుండె బలం తెలంగాణతో ఉద్యమ ఆకాంక్ష పోలీసులకు పనిచేయలేదు. వారు ఖమ్మంలో అరెస్ట్ చేసిన వారు దీక్ష మారలేదు. ఆ రోజు మొత్తం తెలంగాణ అంతా కూడా 29 అరెస్ట్ చేస్తే 34 లక్షలాది మంది ఉద్యోగులు పెట్టడం చేశారు. లక్షలాది మంది మరి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలి, మా కేసీఆర్ గారిని మేము కాపాడుకుంటామనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.